మహావిష్ణువుని గోవిందరాజస్వామి వారు అంటాం. అలాగే ఆయనకి సంబంధించినంత వరకు మనకి దక్షిణ దేశంలో రంగరాజు అని ఆయనకు ఒక పేరు. రంగస్థలం మీద రాజు ఆయన. ఈ బ్రహ్మాండం అన్న రంగస్థలం మీద ఆడుతూ ఉంటాడు, రంగరాజు. శివుడికి నటరాజు. ఏ తత్వం చేత నటరాజు? ఉత్తినే అలా నాట్యం చేస్తూ ఉంటాడని కాదు దాని అర్థం. పౌరాణికంగా అయితే పార్వతీ పరమేశ్వరులకు చర్చ వచ్చింది. నేను కదా కదలికలన్నీ. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నేను కదా నృత్యం, కదలికలు నావి కదా శక్తి. నువ్వా నేనా? పోటీ వచ్చింది. ఇద్దరూ నృత్యం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తే ఆవిడ వచ్చేసింది. ఎలా? శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు. పరమశివుడు ఏం చేశాడంటే చూసి 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 గెలుపెవరిదో నిర్ణయించాలని కుంకుమ పాత్రలో కాలి బొటనవేలు ముంచి కాలు పైకెత్తి అమ్మవారికి బొట్టు పెట్టాడు. కాబట్టి అమ్మవారు ఓటమిని అంగీకరించి శివుణ్ణి నృత్యానికి అధిపతిని చేసింది. నటరాజు అయ్యాడు. అంటే యథార్థమునకు మనలో ఉన్నటువంటి సమస్త కదలికలకు అధినాయకుడు ఆయన అయ్యాడు. ఇప్పుడు ఆ నటరాజు మూడుగా మారిపోతాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. మూడు పేర్ల చేత పిలువబడతాడు. మూడు రూపములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్యొప్పారు బ్రహ్మవనగ నీవే పాలనయన. వెళ్ళిపోయిన కాలం, నడుస్తున్న కాలం, వచ్చే కాలం అని మూడు కాలాల పేర్లతో పిలుస్తాం. కానీ యథార్థమునకు ఒకటే కాలస్వరూపం. నిన్న వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ భవిష్యత్ కాలం లేదు, కానీ ఉన్నవాడికి ఇంకో భవిష్యత్ కాలం ఉంది. అంటే కాలం నిజంగా ఓడికి ఉండడం ఓడికి పోవడం ఉంటుందా? ఎవడికి వాడాలో ఆ విభాగం చేసుకుని చూసుకుంటున్నాడు అంతే. కానీ యథార్థమునకు ఒకటే అయిన కాలము మూడుగా కనబడినట్టు, ఒకటే అయినటువంటి పరబ్రహ్మము సృష్టికర్త బ్రహ్మగా, స్థితికర్త విష్ణువుగా, ప్రళయకర్త పరమేశ్వరుడిగా మూడుగా కనబడినట్టు ఒక్క పరమశివుడే మూడు మూర్తులు అవుతాడు. సృష్టికి బ్రహ్మగా, స్థితికి విష్ణువుగా, లయకి పరమేశ్వరుడుగా మారుతూ ఉంటాడు. మూడు పేర్లతో ఈ లోకాన్ని నిలబెడుతూ ఉంటాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త అనడానికి ఆయన చేతిలో ఢమరుకం ఉంటుంది నటరాజుకి. ఆ ఢమరుకం కదిపాడనుకోండి, అందులోంచి మాహేశ్వర సూత్రములు వస్తాయి, అందులోంచి సమస్తమైన సృష్టి వస్తుంది. రెండు, అంత నృత్యం చేస్తూ పళ్ళు బిగబట్టి చేయడు, చిరునవ్వుతో ఉంటాడు. ఆ చిరునవ్వు స్థితికారకత్వం, లోకాన్ని కాపాడ్డం. ప్రళయం, ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, లోకాన్నంతటినీ కూడా లయం చేయడం. శివుడు చేసే ఉపకారాల్లో మొదటి ఉపకారం స్వల్పకాలిక లయం, నిద్ర పట్టిస్తాడు. నిద్ర పట్టించాడంటే దాని అర్థం పొద్దున్న లేచి అన్నం తింటున్నాడు, ఆకలేస్తోంది, ఆకలేసి అన్నం తింటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ అన్నం తింటున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, వేదం చెప్పిన కర్మను అనుష్ఠానం చేస్తున్నాడు, అనుష్ఠానం చేస్తున్నాడు, 10 మందికి పనికొస్తున్నాడు, పుణ్యం వల్ల తన యొక్క పాపాలని పోగొట్టుకుంటున్నాడు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానం కలగడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటున్నాడు. ఇప్పుడు దీనికి అంతటికీ హేతు ఎక్కడుంది? అన్నం తినడంలో, నిద్రపోవడంలో ఉంది. కాబట్టి స్వల్పకాలిక లయాన్ని ఇచ్చేవాడు ఎవరు? పరమశివుడు.